హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఇంకొక సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. అదే ఈ పరాటా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా దీనికోసం 3 పొటాటోస్ని బాయిల్ చేసి పెట్టుకోవాలండి. బాయిల్ చేసుకున్న పొటాటోస్ని ఇలా నీట్గా ఒకదాని తర్వాత ఒకటి ఇలా తురిమి పెట్టుకోవాలండి. తురుమైనా పెట్టుకోవచ్చు లేదా స్మాష్ అయినా చేసుకోవచ్చు, మన ఇష్టం అండి. నెక్స్ట్ అయితే నేను దీనికి కావాల్సిన కొత్తిమీరను అలాగే ఒక 3 to 4 చిల్లీస్ తీసుకొని ఇలా నీట్గా కట్ చేసి పెట్టుకున్నానండి, చిన్న చిన్న పీసెస్గా. సో నెక్స్ట్ అయితే ముందుగా పొటాటో స్మాష్ చేసాం కదా, దీంట్లోకి ఒక స్పూను చిల్లీ ఫ్లేక్స్ వేసాము. అలాగే ముందుగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర మరియు చిల్లీస్ని యాడ్ చేసామండి. నెక్స్ట్ రుచికి సరిపడా సాల్ట్ వేసి ఒక కప్పు మైదా పిండిని యాడ్ చేసామండి. యాడ్ చేశాక ఇలా నీట్గా ఒకసారి మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకున్నాను. సో జీలకర్ర కూడా యాడ్ చేసుకోండి, ఒక స్పూను. నెక్స్ట్ కొద్దిగా ఆయిల్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. సో సరిపోకపోతే మళ్ళీ కొద్దిగా ఆయిల్ అనేది వేసుకున్నాను. ఇలా నీట్గా మనకి చేతికి అనేది అంటుకోకూడదండి కన్సిస్టెన్సీ. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇలా నీట్గా ముద్దలాగా వచ్చేయాలి. సో చూసారు కదా, అంటుకోవట్లేదు చేతికి. ఇలా వచ్చేసాకైతే మనం మూత పెట్టేసుకుంటామండి. ఒక 20 minutes పక్కన పెట్టేసుకోవాలి. 20 minutes ఉండలేకపోతే ఒక 15 minutes అయినా కన్ఫర్మ్ పక్కన పెట్టుకోవాలండి. సో అలా పక్కన పెట్టుకున్నాక చూసారు కదా ఎంత చక్కగా వచ్చేసిందో, చేతికి అస్సలు అంటుకోకుండా నీట్గా ఇలా అయితే మనకి వస్తుందండి. సో నెక్స్ట్ మనం వీటిని ఒక మీడియం సైజ్ లాగా రౌండ్స్ చేసి పెట్టుకోవాలండి, మరీ చిన్నవి కాకుండా. సో మనం చపాతీ చేసుకోవాలి కదా, సో ఒక మీడియం సైజులో ఇలా నీట్గా చక్కగా రౌండ్స్ చేసేసుకోవాలి. సో అలా చేసి పెట్టేసుకున్నాక నెక్స్ట్ మనం ప్యాన్లో నెయ్యి కానీ లేదా ఆయిల్ అయినా రాసుకొని నెక్స్ట్ ఇలా నీట్గా చపాతీలాగా ఒత్తేసుకోవడమే అండి. సో మందంగా అయినా చేసుకోవచ్చు, ఇలా పల్చగా అయినా చేసుకోవచ్చు, మన ఇష్టం అండి. సో ఎలా చేసినా టేస్ట్ అయితే బాగా వస్తుంది. మేమైతే ఇలా చేసుకున్నాము, మరీ మందంగా కాకుండా మరీ పల్చగా కాకుండా మీడియంలో. ఇలా నీట్గా 2 వైపులా నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసి ఇలా చక్కగా 2 వైపులా కాల్చుకోవాలండి నీట్గా. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇలా చక్కగా రౌండ్గా రావాలంటే ఇంకొక టిప్ చెప్తానండి మీకు. అదేంటంటే నార్మల్గా మనం చపాతీలాగా ఒత్తేసుకోవాలి. నెక్స్ట్ అయితే మనం ఏదైనా రౌండ్గా ఉన్న మూతని దాని మీద పెట్టాలండి. ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఇలా చేశారంటే నీట్గా చక్కగా రౌండ్గా వచ్చేస్తుందండి. దాని తర్వాత ఇలా 2 వైపులా నెయ్యి రాసుకొని ఇలా నీట్గా రోస్ట్ చేసేసుకోవడమే. చూసారు కదండి ఎంత చక్కగా వచ్చాయో. మీకు కూడా ఇలానే వస్తుందండి, నేను చెప్పినట్టు ఫాలో అయ్యి చేయండి. సో దీని పేరైతే రేష్మి పరాటా అండి. ఏంటి అమ్మాయి పేరు చెప్తుంది అనుకుంటున్నారా? లేదండి, ఇది మోస్ట్లీ అందరికీ వినే ఉంటారండి ఈ నేమ్, కానీ తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. ఇదైతే చాలా సింపుల్గా అయిపోతుంది, చాలా యమ్మీగా కూడా వచ్చిందండి. దీనికోసం సపరేట్గా ఏం సైడ్ డిష్ కూడా చేయాల్సిన అవసరం ఉండదండి. చక్క ఇలా సాస్లో ముంచుకొని తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది, లేదా ఒట్టిది కూడా చాలా బాగుంటుందండి. సో ఈ రెసిపీ అయితే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎంచక్కా చేసేసుకోవచ్చండి. చాలా సింపుల్గా అయిపోతుంది కదా, మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.